మహిళల సాధికారత అంటే కేవలం ఉపాధి అవకాశాలు కల్పించడం మాత్రమే కాదని, వారి ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆర్థిక స్వావలంబనకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్త బోయపాటి కాంతం పేర్కొన్నారు. మహిళలు ప్రతి నెల ఉపయోగించే శానిటరీ ప్యాడ్లను సరైన విధానంలో వినియోగించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చన్నారు. ఈ అంశంపై మహిళల్లో విస్తృత అవగాహన కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. శ్రీకాంత్ స్పీచ్ థెరపీ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 21 మండలాల్లో 31 మంది మహిళల భాగస్వామ్యంతో మహిళల ఆరోగ్య పరిరక్షణ, నెలసరి పరిశుభ్రత, ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. శానిటరీ ప్యాడ్ల తయారీ, పంపిణీ వంటి రంగాల్లో మహిళలను ప్రోత్సహించడం ద్వారా వారికి అదనపు ఆదాయ వనరులు కల్పించడమే కాకుండా పరిశుభ్రమైన ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడం కూడా ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. 21 మంది భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో మరింత విస్తరించి జిల్లాలోని ఎక్కువ మంది మహిళలకు ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించే వేదికగా మారుతుందని బోయపాటి కాంతం ఆశాభావం వ్యక్తం చేశారు. నా పేరు బోయపాటి కాంతం అండి. తూనే ఏర్వారిపేట. శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ని, అలాగే మదర్ తెరీసా ఫౌండర్ని. ముఖ్యంగా ఈ ఎన్జిఓ వర్క్ చేసిన నాటి నుండి కూడా మేము ఈ సఖీ కంపెనీలో జిల్లా కోఆర్డినేటర్గా అర్హత పొందానంటే అది సునీమరాజు గారు ఆశీస్సులే. ఆయన ద్వారా నేను అందులో కంపెనీలో నెంబర్ని అయ్యాను. ఆ కంపెనీలో మండల కోఆర్డినేటర్లు కూడా 32 మందికి మేరీ గారు ఐడెంటిటీ కార్డులు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫీల్డ్ వర్క్ 15వ తారీఖు నుంచి వెళ్తారు. ఈ కంపెనీ అంశాలు వాళ్ళు మాకు యూట్యూబ్లో నాకు చెప్తారు. మేము ఆ ట్రైనింగ్ అయిన తర్వాత పిల్లలకి మేము చెప్తాం. ఇప్పుడు ఏంటంటే ఐడెంటిటీ కార్డులు వచ్చిన సంతోషం మీద ఈ పాప అర్ధరాత్రి 12 అనుకుంటా 2-3 గంటల వరకు 2 రోజుల్లో 32 ఐడెంటిటీ కార్డులు చేసింది. ఆ చేసిన అభినందనలో ఎమ్మెల్యే సత్కరించాలని వచ్చాము. వచ్చి ఆ కిట్లు ఓపెన్ చేయించాను ఈ పాప ద్వారా. ఆ కిట్ ఓపెన్ చేస్తే వీళ్ళకి చెప్పవలసింది చెప్పి పంపించవలసిన అవసరం నాకు ఉంది. కానీ వాళ్ళు పాపం 2 గంటలకు వచ్చారు. ఆ 2 గంటల నుంచి వెయిటింగ్లో ఉండడం కంగారు పడిపోతుంటుంటే పంపించే ఈ కిట్లాలు మనం వాడుకోవటానికి కాదు, పబ్లిక్ పరిచయం చేయటానికి అంతే. పబ్లిక్ పరిచయం చేయడానికని మేము చూపించడానికి వచ్చాం. పెద్దవాళ్ళు ఏమైతే క్లాత్ ఎట్టుకుంటూ పోరు. ఇప్పుడు పిల్లలు అంతే కిట్లు వాడుతున్నారు. దానికి ఆరోగ్య సూత్రాల గురించి జిల్లా అంతటా రాష్ట్రం అంతటా పనిచేస్తున్నారు. గవర్నర్లుగాను జిల్లా గవర్నర్లుగా 13 పనిచేయాలని ఆకర్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రిక విలేకరికి, ఇక్కడికి వచ్చినటువంటి మండల గవర్నర్లకి కూడా వందనాలు, అభినందనలు. మేరీ